అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? రొయ్యల కర్రీ ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన బా. ఈరోజు అయితే ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరబ్బా. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. నేను బయట ఎక్కడ రొయ్యలు తీసుకోను, తిననబ్బా. మొన్న ఒక రెస్టారెంట్ పోతేనైతే రొయ్యల కర్రీ అయితే అస్సలు బాగలేదు, నాకైతే అస్సలు నచ్చలేదనమాట. రొయ్యలు మ్యాక్సిమం నేను ఇంట్లోనే వండడానికి ప్రయత్నం చేస్తాబ్బా. ఇక్కడనైతే నేను రొయ్యల కర్రీ అయితే వేసి రైస్ కలుపుతున్నా. చూస్తున్నారు కదా ఎట్లా ఉడికిపోయిందో రొయ్య అనేది. ఫస్ట్ అయితే రొయ్యలు అయితే మంచిగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటికి నరాలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ ఏం ప్రిపేర్ చేసినా కానీ పల్లి నూనె వాడతాబా. నేను పల్లి నూనె కంపల్సరీ వాడాలి, అట్లయితే నీ టేస్ట్ బాగా వస్తుంది నాన్ వెజ్ కర్రీస్. ఇంకా నూనె వేడైన తర్వాతనైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 100 grams ఆయిల్ అయితే వేసేసిన, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నట్టు. అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలబ్బా, కర్రీకి సరిపోయేటట్టు. పసుపు జరంతా ఎక్కువనే వేసుకోవాలి, ఇవి నాన్ వెజ్ కర్రీస్ కదా, అందుకని చెప్పేసి పసుపు జరంతా ఎక్కువ వేసేసుకోవాలి. ఇక్కడ మనం కడిగి రెడీగా పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలబ్బా. చాలామంది రొయ్యలు సపరేట్గా నీళ్ళు ఎగిరిపోయిందాక ఉడికించి అప్పుడు కర్రీ చేసుంటారు. అట్లా కాదబ్బా, దాని ఫ్లేవర్ పోవద్దంటే మనం ఇట్లనే చేయాలన్నమాట. ఈ రొయ్యల కర్రీ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే మటుకు మస్తు ఉంటుందబ్బా. కర్రీ అయితే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు ఇందులోంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఒక 15 minutes అయితే ఇట్లా ఉడికించుకోవాలబ్బా. ఈ వాటర్ మొత్తం బయటికి వచ్చి ఎవాపరేట్ అయిపోయి నూనె అనేది బయటికి తేలాలన్నమాట. అదొక్కటైతే మీరు గుర్తుపెట్టుకోర్రి. ఇంకా అట్లా సపరేట్గా ఉడికించుకొని రొయ్యలు కర్రీ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 15 minutes తర్వాతనైతే ఇట్లా మొత్తం నూనె అనేది పైకి తేలింది. ఇప్పుడు అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక 2 teaspoons మంచిగా వేసేసుకోవాలబ్బా. అప్పటిదప్పుడు దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ వేస్తే కర్రీస్ అనేవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అట్లనే ఒక 3 టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, అవి కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి. ఇంకా ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, ఇక్కడనైతే మీరు నాన్ స్టిక్ కడాయి అయితే వాడొద్దబ్బా. స్టీల్ కడాయి మందం ఉన్నదే వాడాలి. ఇక్కడ కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ సరిపోయేటట్టు వేసేస్తున్నా నేను. కారం అయితే 2 రకాలు వేస్తున్నా నేను, కొంచెమేమో ఎర్ర కారం వేస్తున్నా, కొంచెమేమో నార్మల్ కారం వేస్తున్నా. ఇవి మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 to 20 minutes ఫ్రై చేసుకోవాలబ్బా. ఇది చూడడానికి వీడియో 4 minutes ఉంది, కానీ చేయడానికైతే 30 to 40 minutes పడుతుందబ్బా టైం అయితే. ఈ రొయ్యల కర్రీ చేయడానికైతే ఇది సిమ్లో పెట్టి 15 to 20 minutes మంచిగా మగ్గనియాలి. ఇంకా స్టీల్ కడాయి ఎందుకు తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాబా. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తము లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా కడాయికి. ఆ లేయర్ అనేది మనం ఇట్లా గీకాలన్నమాట కడాయి మొత్తము. అందుకని నేను నాన్ స్టిక్ కడాయి తీసుకోవద్దని చెప్పిన, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లా గీకడం వల్ల లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. రొయ్యలకు మంచిగా లేయర్ వచ్చేస్తుంది అన్నమాట. కలర్ కూడా వేరే వచ్చేస్తుంది అన్నట్టు రొయ్యలకు. చాలా టేస్టీ ఉంటుందబ్బా. మీరు ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయరబ్బా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లా కలుపుకుంటా మొత్తము అడుగు అంటకుండా గీకుతూ మనము ఒక 15 to 20 minutes ఫ్రై చేసుకోవాలబ్బా. చూస్తున్నారు కదా ఎట్లా ఫ్రై అయిపోయిందో. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ కూడా చూసుకోరి. నాన్ వెజ్ కర్రీస్కి ఉప్పు కారాలు అనేవి సమానంగా ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. ఇంకా 20 minutes తర్వాత అయితే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కంపల్సరీగా మందం ఉన్న కడాయిలోనే చేసుకోరబ్బా ఈ కర్రీ అయితే. ఇంక ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసినవి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఈ రొయ్యల కూర 1 hour తర్వాత అన్నంకి కానీ చపాతీకి కానీ తినురబ్బా. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడే కానీ వండంగానే తినకూడదు, ఒక 1 hour ఆగాలి. అట్లయితేనే దానికి ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచిగా ఉంటాయి అన్నట్టు. రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందబ్బా. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటాబా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.